టిఆర్ఎస్ లీడర్సు, ఇది పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్ళు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్కి గోదావరి నుంచి నీళ్ళు వస్తలేవు. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది? ఆ పిహెచ్ అని పర్పుల్ కలర్ ఉంది చూడండి మీరు, వేద మార్కర్. ఓకే, మౌస్ మూచి. సి యూ లుక్ ఎట్ పిహెచ్ అని ఉంటారు. పిహెచ్ అని అవుపడుతుందా? ఓకే, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కంటే కొంత ముందు పిహెచ్ అని పంప్ హౌస్, అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయింది అక్కడికి, వైలెట్ కలర్లో ఉంది కన్నెపల్లి పంప్ హౌస్. వాళ్ళు ఏమంటారు? అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత నీళ్ళ కోసం. వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. అన్నారం బ్యారేజు ఫౌండేషన్ ఈజ్ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డిఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డిఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ఆ పంప్ హౌస్ నుంచి నేరుగా లిఫ్ట్ చేసి, అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిల ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళేదో పోయి ఆ ప్రాణహిత నీళ్ళు చూపెట్టి ఈ పంప్ హౌస్ ఆన్ చేయాలి అంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంత బాగానే ఉండేది. దయచేసి ఈ డయాగ్రామ్ మీద మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒరిజినల్ స్కోప్ ప్రాణహిత ప్రాజెక్ట్ అన్నది మనకి ఇనీషియల్గా 160 TMCF వాటర్ని డైవర్ట్ చేసి 16.43 lakh acres మనం ఇరిగేట్ చేయడం గురించి, అది ఇనీషియల్గా 38,500 crores తోటి మనకి ఎస్టిమేట్ ఇనీషియల్ తయారు చేయడం జరిగింది. దాని మీద 11,679 crores 2016 వరకు ఎక్స్పెండిచర్ అయిందండి. నెక్స్ట్ దాన్ని మనము రీఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైతే న్యూ బ్యారేజెస్ మనం టేకప్ చేసి దాని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మనం ఏదైతే కన్సెప్ట్ చేసుకున్నామో దీని ప్రకారంగా నియర్లీ 19.63 lakh acres ఒరిజినల్ ఐకెట్, అలాగే 18.82 lakh acres స్టెబిలైజేషన్ కింద టేకప్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఒరిజినల్గా దీనికి మనకి 2022లో కాగ్ ఇచ్చినటువంటి ఇనిషియల్గా 80,000 crores మనకి అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ ఉన్నది. అంటే ఎందుకంటే డిఫరెంట్ జీవోస్ ఇవ్వడం జరిగింది దానికి. సో ఈ 1.27 lakh crores మనకి కాగ్ 2022లో ఉన్నది. అది ఇంకా మనకు ఐకట్ జనరేట్ చేసి ఈ ఉన్న ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా కొంత సబ్సిక్వెంట్గా అవుతుంది. అయితే దీని మీద మనకి పవర్ ఛార్జెస్ కింద రికరింగ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి నియర్లీ 10,000 crores వరకు మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. అదేవిధంగా మనకి ఇది అడిషనల్ టీఎంసీ మనకి ఒక బడ్జెట్ కింద ఏముందంటే ఒక ఇష్యూ ఎలా ఉన్నదంటే అడిషనల్ టీఎంసీ తీసుకోవడం వలన నియర్లీ 30,000 crores కూడా దీంట్లో మనకి ఎక్స్పెండిచర్ అయ్యింది. నెక్స్ట్ అడిషనల్ మ్యాండేట్ కింద. సో ఒరిజినల్గా మనకి ఈ డిపిఆర్ఎఫ్ ఒరిజినల్గా 2015లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్లో పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రమోషన్స్ అనేవి లేకుండా ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము మొత్తం సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ కూడా చేసి